నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే సార్ ఈ సినిమాలో నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు రాముడి కథలే చెప్తున్నాం సార్. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది, ఒక 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 క్యారెక్టర్ ఒకలా పర్టికులర్గా బిహేవ్ చేస్తుందంటే నెగిటివ్గా, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తోంది అనేది మనం ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపించలేదు, చూపించినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని చూపించలేదు. ఈ సినిమాలో యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్ కాదు ఉన్నప్పుడు వాడు అలా బిహేవ్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాడి చైల్డ్హుడ్లో వాడికి ఏమైనా ట్రామా ఉందా, వాడికి అయినటువంటి గాయాలు ఏమైనా ఉన్నాయా, వై ఈజ్ అ పర్సన్ లైక్ దిస్ బిహేవింగ్ ఇన్ అ సర్టన్ వే అనే దానికి ఆయన రాసుకున్నటువంటి బ్యాక్ స్టోరీ, ఇవన్నీ కారణాలు. అండ్ స్పెషల్లీ సార్ నాకు ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. యూజువల్గా మనం అంటే ప్రతి కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తాం. కథ ఉంటుంది, దాన్ని కొత్తగా చెప్పే కథ ట్రై చేస్తాం. నాకు తెలిసి ప్రపంచంలో మహాభారతానికి రామాయణానికి మించి కథలు ఉండవు, అందులోంచే రకరకాలని మనం తయారు చేసుకుని స్క్రీన్ ప్లేలు వేస్తాం కదా. కానీ ఈ కథలో ఉన్నటువంటి సీక్వెన్సెస్ గురించి చెప్తే వాటిట్లో ఐ మీన్ అలాంటి అక్కడ అందులో ఉందేమో తెలీదు, అలాంటి పురాణాల్లో ఉందేమో మనకు తెలీదు. కొన్ని సీక్వెన్సెస్లో ఈ పలానా మనిషి బిహేవ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. ఇంటెన్స్గా ఉంటాడు, కానీ చూస్తున్న ఆడియన్స్కి వీడిప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటుంది. అది చాలా బాగుంటాయి. నేను కథ చాలా సింపుల్ కదా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ అమ్మాయి ఒప్పుకుందా లేదా, ఇది బేసిక్. కానీ వీడు ప్రేమించే విధానాన్ని ఎలా చెబుతున్నాడు అనేది ఎక్స్ట్రాడినరీగా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఒక సీన్ ఇఫ్ ఐ కెన్ సే సార్, మనీష్ గారికి కూడా చెప్తున్నాను, రాజేష్ గారు మీకు కూడా ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్ కూడా అనుకున్నాను. జెన్యున్గానే చెప్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది, అంటే వీడి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎంత కొత్తగా ఉంది, అదొక్కటి చెప్తే మిగతా అన్ని సీన్స్లో మీరు రిలేట్ చేసుకోవచ్చు. హీరోయిన్కి చేయి కట్టే ఉంటుంది, హీరోకి ఏంటి వీడి ప్రేమ కదా, నన్ను నేహాకి ఏమైంది, హాస్పిటల్లో ఉంటారు, వీడికి లేటర్ తెలుస్తుంది, వీడు వెళ్ళాడు, నన్ను ఏమైందన్న, నేహాకి ఏమైందన్న, ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి చూస్తానన్న అంటే, రే అమ్మాయి రెస్ట్ తీసుకుంటుందిరా, అమ్మాయిని డిస్టర్బ్ చేయకు అని శివాజీ రాజా అంటారు. లేదు నన్ను ప్లీజ్ నన్ను ఒక్కసారి వెళ్ళి కలుస్తానన్న, ప్లీజ్ నన్ను, రే వద్దని చెప్తున్నా, ప్లీజ్ నన్ను ఒక్కసారి నన్ను నేహాకి బ్లడ్ అంటే నన్ను వద్దని చెప్పాను కదా, రే చెప్పా కదరా వెళ్ళి వస్తానే, వెళ్ళి చూసి వస్తా, మోసుకు కూర్చో అని కట్టు లోపలికి వెళ్ళండి, నేహా నీకు ఏమైంది, నేహా పర్లేదు అని చెప్పి ఇక్కడ ఇందులో నేహా మీద ప్రేమ ఉంది, వీడి సైకాటిక్నెస్ ఉంటుంది. సేమ్ ఇదే వీడు తీసుకెళ్ళి ఆ హీరోయిన్ దగ్గర అప్లై చేస్తాడు. నేహా నీకు ఏమైంది, నీకు ఏం కాలేదు కానీ భయపడుతూ ఉంటుంది. భయపడక నేను నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, నీకోసం వచ్చాను అని భయపడుతుంటే, ఎందుకే భయపడుతున్నావు, నేను ప్రేమిస్తున్నాను కదా, భయం ఎందుకే, నీకు చేయగట్టిందని నేను ఎంత ఏడ్చి అనుకుంటూ వీడి ప్రేమ చూపించే విధానం ఏదైతే ఉంటుందో సార్, సాక్షాత్వంగా ఉంటుంది చెప్పాలంటే, పైశాచకత్వం. సో నేను మీకు జస్ట్ బేసిక్ ఒకటి రెండు చెప్పాను సార్. ఆ సీక్వెన్స్ ఒక 10 మినిట్స్ సీక్వెన్స్లో ఉంటాయి, లేదంటే ఒక 7-8 మినిట్స్ ఎపిసోడ్స్లో ఉంటాయి. ఒక చితిమంట ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ అన్నీ ఇప్పుడు కొంచెం అగ్లీగా ఉంది అనిపించవచ్చు, బట్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిలిం మొదటి 10 నిమిషాల్లో కార్తిక్ అనేవాడు కనెక్ట్ అయిన తర్వాత మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు ఫర్ ద వే ద సీన్స్ ఆర్ రిటర్న్. నేను కథ అని చెప్పట్లే, మళ్ళీ కథ ఇలా ఉంటుందండి, ఫస్ట్ యాక్ట్ ఇది, సెకండ్ యాక్ట్ ఇది, థర్డ్ యాక్ట్ ఇది, పించ్ పాయింట్ 15 అవన్నీ చెప్పట్లా, సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఆన్సర్లు ఎందు అయినందుకు క్షమించండి, బట్ అగ్లీ స్టోరీ ఎందుకు ప్రేక్షకులకి చూడాలనే దానికి దీని ద్వారా నేను చెప్పాలనుకున్నాను. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు రాముడు రావణాసురుడు కాన్సెప్ట్, బట్ రావణాసురుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా ఇప్పుడు చెప్తున్న సినిమాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఫస్ట్ అలాంటి ఒక గ్రే షేడ్స్ చూపించి లాస్ట్లో వాళ్ళకంటే ఒక పాజిటివ్ జస్టిఫికేషన్ ఇచ్చాయి వస్తున్నాయి ఇప్పుడు సోషలైజ్ చేస్తే. బట్ రావణాసురుడి కిందే చూపిస్తే ఎంతమందికి నచ్చుద్ది అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. డెఫినెట్గా ఆ పంచ్ అయితే ఆ రిస్క్ తీసుకున్నామనే చెప్తానన్నా. దిస్ ఈజ్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫస్ట్. డైరెక్టర్ అంటే తను ఒక స్టాంప్ వేసుకోవాలనుకున్నారు. తన మొదటి సినిమాతో నేను అడిగాను, బ్రో మీరు ఏదైనా ఒక రామ్కామ్తో చేసుకుని ఒక సేఫ్ గేమ్ ఆడొచ్చు కదా. లేదు బ్రో, నాకు నా ఫస్ట్ సినిమాతో వీడొక డిఫరెంట్ థింకర్, వీడొక డిఫరెంట్ మేకర్ అనే ఫీలింగ్ నాకు తీసుకురావాలని ఉందని ఆయన క్లారిటీగా ఉంది. ఆయన డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ నేను కూడా ఇప్పుడు సాగర్ కే చంద్ర గారు చెప్పారు, ఇలాంటివి ఎవరు ఎంచుకుంటే డర్ బాజీ గారు చేసిన తర్వాత షారుఖ్ ఖాన్ గారికి ఎలా మారుతుందో అలా మారేటువంటి ఛాన్స్ అందుకుంది అని ఆ ఉద్దేశంతో నేను చేశాను. మా ఇద్దరు డ్రీమ్స్ని సపోర్ట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ రావడం అనేది దానికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇట్స్ అ పంచ్ వీఆర్ రెడీ టు టేక్ ఇఫ్ ఇట్ డజంట్ ల్యాండ్ వెల్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్ విల్ ల్యాండ్ బికాస్ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, స్పెషల్లీ అవికా క్యారెక్టర్ వల్ల. డైరెక్టర్ గారు మీరేదో అంటే స్టోరీ పెట్టడానికి అగ్లీ స్టోరీ లాగా పెట్టారు, కానీ మీరు మాట్లాడేదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఫిల్టర్లెస్గా మాట్లాడుతున్నారు. ఈయన ఏం చేస్తారు అనుకుంటే 5 నిమిషాలకు పంచిస్తున్నారు యాక్చువల్గా. సో మరి అంటే ఇది సమ్మర్ సీజను, బేసిక్గా అందరూ హాలిడేస్. సో ఇలాంటి సీజన్లో జనరల్గా ఏంటంటే ఒక హై ఆక్టైన్
అంటే పెద్ద స్టార్ సినిమాలు కానీ లేదంటే కూడా కొంచెం ఒక మిడిల్ బడ్జెట్లో వచ్చినా కూడా ఏంటంటే ఇంటిల్లిపాది కూర్చొని చూసే అంటే హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటాం కదా, అలాంటి వాటికి ఎక్కువ స్పేస్ ఉన్న ఈ టైంలో ఇలాంటి మిడ్ సమ్మర్లో మీరు ఇలాంటి సినిమాతో వస్తున్నారు. సో ఎంతవరకు మొత్తం టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తానికి క్యాటర్ అవుద్ది అనుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళు ఈ సినిమాకి రావాలి? ఒక్కసారి బిఫోర్ మై డైరెక్టర్ సేస్ ఇట్, త్రివిక్రమ్ గారి స్టైల్లో చెప్పాలంటే ఎండాకాలంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు, మిరపకాయ బజ్జీ తినేవాడే రొమాంటిక్ ఫెల్లో. మాకు కావాల్సిన ఆయన అదే ఇది. సార్ యాక్చువల్గా ఇది ప్రివ్యూ చేసాం సార్. కొన్ని ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్కి బాగా కనెక్ట్ అయింది అనమాట సినిమా. అంటే పెయిన్ అనేది లేడీస్ ఎంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు, అంటే ఏ ఎమోషన్ ఎక్స్ట్రీమ్స్లో ఉండకూడదు కదా సార్. ఏ ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఉంటే ఏమవుతుంది అనేది ఈ సినిమా చూసాం అనమాట సార్. ఇది సో ఫ్యామిలీస్కి లేడీస్కి ఐ మీన్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అనుకుంటున్నాను అనమాట నేను యాక్చువల్గా. నందు గారు హాయ్ అండి. హాయ్ సార్. ఇందాక బెక్కం గారు అన్నట్టు ఆ టైం పట్టొచ్చు, మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అన్నారు. Sir. సో మీరు ఆ క్యారెక్టర్ చేసిన లీడ్గా చేసిన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు ఎప్పటికప్పుడు. లైక్ సైక్ సిద్ధార్థ్కి వచ్చేసరికి అంటే అందరూ మీరు చేసిన గ్రౌండ్ ప్రమోషన్స్కో మేబీ అందరూ ఈ సినిమా బ్రేక్ పాయింట్ అవ్వాలి నందుకి అని గట్టి కోరుకున్నారు. బట్ అది అనుకున్నంత రీచ్ అవ్వలేదు. హోప్ఫుల్లీ ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలి మీరు. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఫస్ట్లీ. ప్రాబ్లం ఏంటంటే సార్, మామూలుగా ఇట్ ఈస్ నాట్ యువర్ ఎనీవన్. మన మైండ్ సెట్ ఎలా అంటే మనం ఒక కంపారిజన్ చేస్తాం. అంటే మీరు అనుకున్నంత సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు సైక్ సిద్ధార్థ్ పర్టికులర్గా, చాలామంది అనుకుని ఉండరు దీన్ని ఒకలాగా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకి చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక స్కూల్ అన్నాను కాబట్టి ఎలా మనం స్కూల్లో జాయిన్ అవుతాం. మన క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కడు ఫస్ట్ ర్యాంకర్ అవ్వాలనే స్కూల్లో జాయిన్ అవుతాడు. ఒకడు ర్యాంక్ కొడతాడు, ఒక టాపర్ అవుతాడు. వాడు టాపర్ అయినంత మాత్రాన మిగతా 39 మంది ఫెయిలియర్స్ అయితే కాదు. వీడికి ఫ్యూచర్ ఆలోచిస్తుంటాడు, వీడియో ఏదో చేద్దాం అనుకుంటాడు. నాకు తెలిసి 150 కోట్ల మందిలో 1 కోటి మంది టాపర్స్ ఉండుంటారు. మొత్తం అక్రాస్ ఇండియాలో 150 crore పాపులేషన్లో 1 కోటి మంది, కోటి కూడా ఉండుంటారేమో, 50 లక్షలు ఉండుంటారు అనుకుందాం, or 1 crore తీసుకుందాం. అలా అని మిగతా 149 కోట్ల మంది ఫెయిల్యూర్స్ కాదు. మనం టాపర్తో కంపేర్ చేసుకుంటున్నాం. అంటే నా కేటగిరీలో ఉండేటువంటి ఇంకొక సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుని అది ప్రాబబ్లీ వీడిని ఫెయిలియర్ కింద చేస్తుంది. నేను పాస్ మార్కులు కొట్టాను సార్. నేను ప్రతి సినిమాకి నా వరకు నేను పర్ఫార్మెన్స్లో 35+ కొడుతున్నా. కొన్నిసార్లు 36 మార్క్స్ వచ్చిండొచ్చు, కొన్నిసార్లు 40 వచ్చిండొచ్చు. దండోరాకి ప్రెస్ వాళ్ళందరూ అయితే 100 out of 100 అన్నారు నాకు. కొంతమందికి అది ఒక 80 అనిపించుండొచ్చు. కొన్నిసార్లు డిస్టింక్షన్లో మార్కులు వస్తున్నాయి, కొన్నిసార్లు 36, 35 పడుతున్నాయి. కానీ ఏ రోజు యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ పర్ఫార్మర్గా నేను ఫెయిల్ అవ్వలేదు సార్. సైక్ సిద్ధార్థ్ అప్పుడు కూడా ఒకటే చెప్పాను సార్, వీడు ఓడిపోయాడు అనే దానికన్నా వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా, వీడు ఓడిపోయాడు. అదే కదండి మేము చెప్పేది. అంతే సార్, అదే అందరూ అదే అంటున్నారు. అదే సార్, వీడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా అనేటువంటి ట్యాగ్తో నాకు నా ఎండ్ కార్డు పడేంత వరకు నేనైతే ప్రయత్నం చేస్తూనే మీరు ఉంటాను. అన్నట్టు పాస్ మార్కులు కదా సార్, డిస్టెన్షన్ కొట్టాలి పోనీ. డిస్టింక్షన్ కొట్టాలి సార్. థ్యాంక్ యూ All ఫర్ the ద best. బ్లెస్సింగ్స్. ఆ ప్రయత్నంలోనే ఏమవుతుందంటే సార్, కంపారిజన్ వచ్చేసి మనం ఫస్ట్ ర్యాంకర్లతో పోటీ పడుతున్నాము, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. దట్ ఈస్ హౌ వీఆర్ హ్యాస్ హ్యూమన్స్. ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు కొట్టాలి వీడు అని అందరు మీరు బ్లెస్ చేస్తున్నారు. అది చాలా అరుదుగా అందరికీ ఉంటుంది. అరే వీడు బాగా చదువుతాడు రా, కానీ ర్యాంక్ ఎందుకు రావట్లేదు అంటున్నారు మీరందరూ. ఇప్పుడు ర్యాంక్ రావాలి అంటే దానికి చాలా ఉన్నాయి. స్పెషల్లీ మన ఇండస్ట్రీలో అంటూ ఉంటారుగా, కర్ణుడి చావుకి 1,00,00,000 కారణాలు అని చెప్పి. ఒక కారణం మాత్రమే నేను సార్, మిగతా 99,99,99 కారణాలు రకరకాలు ఉంటాయి. బట్ సార్, ఐ విల్ నెవర్ గివ్ అప్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. వై నాట్ నందు, వన్ డే సార్, పక్కా, ఐ ప్రామిస్. ప్రణవ్ గారు.